ఈరోజు బాబా యొక్క साकार मधुर महावाक्य मीठे बच्चे 18th February 2021 बाबा యొక్క साकार महावाक्याలు मीठे बच्चे सुख देने वाले एक बाप को याद करो। सुख देने वाले एक बाप को याद करो। इस थोड़े समय में योग बल जमा करो तो अंत में बहुत काम आएंगे। మధురమైన పిల్లలు సుఖాన్నిచ్చే ఒక్క బాబాని జ్ఞాపకం చేయండి. సుఖాన్నిచ్చే ఒక్క బాబాని జ్ఞాపకం చేయండి. ఈ కొద్ది సమయంలో యోగ బలాన్ని జమ చేసుకున్నట్లయితే అంతిమంలో చాలా పనికి వస్తుంది. ఈ కొద్ది సమయంలో యోగ బలాన్ని జమ చేసుకున్నట్లయితే అంతిమ సమయంలో చాలా పనికి వస్తుంది. ప్రశ్న बेहद के वैरागी बच्चे तुम्हें कौन सी स्मृति सदा रहनी चाहिए? అనంతమైన వైరాగ్యులైనటువంటి పిల్లలు మీకు ఎటువంటి స్మృతి సదా ఉండాలి? ఎటువంటి స్మృతి మీకు సదా ఉండాలి? బాబా పిల్లలు మనందరం అనంతమైనటువంటి వైరాగ్యం. అనంతమైన వైరాగ్యము అంటే మొత్తం ఈ పాత ప్రపంచంతో, దేహము, దేహదారులు, దైహిక ప్రపంచము అన్నిటితో అన్నమాట కదా, టెంపరీ కాదు. సో అటువంటి పిల్లలైన మనకి బాబా అడుగుతున్నారు సదా ఏమి స్మృతి ఉండాలి? ఉత్తర్ यह हमारा चीची चोला है। ये हमारा चीची चोला है। इसे छोड़ वापस घर जाना है। यह स्मृति सदा रहे। ఏం జ్ఞాపకం ఉండాలి? ఇది మన యొక్క చీచీ శరీరం. ఇది మన యొక్క చీచీ శరీరము. దీన్ని విడిచిపెట్టి తిరిగింటికి వెళ్ళాలి. దీన్ని విడిచిపెట్టి తిరిగింటికి వెళ్ళాలి. ఈ స్మృతి సదా ఉండాలి. ఈ స్మృతి సదా ఉండాలి. बाप और वर्षा याद रहे, दूसरा कुछ भी याद न आए. తండ్రి మరియు వారసత్వము గుర్తుంచుకోవాలి. తండ్రి మరియు వారసత్వము గుర్తుంచుకోవాలి. వేరే ఏది కూడా గుర్తుకి రాకూడదు. వేరే ఇంకేది జ్ఞాపకం రాకూడదు. ఫోర్ బే అంటారు బాబా, తండ్రి వారసత్వం అంటే గుర్తుండాలి, ఇంకేది జ్ఞాపకం రాకూడదు. कर्म करते याद में रहने का ऐसा पुरुषार्थ करना है। कर्म करते याद में रहने का ऐसा पुरुषार्थ करना है जो पापों का बोझा सिर से उतर जाए. కర్మలు చేస్తూ కూడా బాబా స్మృతిలో ఉండే పురుషార్థం ఎలా చేయాలి అని అంటే, మీ పాపాల భారము తల నుండి తొలగిపోవాలి. మీ పాపాల భారము తల నుండి తొలగిపోవాలి. ఆత్మ తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బన్ జాయే. ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారవ్వాలి. ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు కావాలి. ఇలాంటి పురుషార్థం బాబా పిల్లలైన మనము చేయాలి. అచ్చా, ఓం శాంతి.
बाप बच्चों को रोज बहुत सहज बातें समझाते हैं। यह है ईश्वरीय पाठशाला। ईश्वरीय पाठशाला में हम सब कौन है? गॉडली स्टूडेंट्स కదా। वैसे भी क्या कहते हैं? स्टूडेंट लाइफ इज द बेस्ट। ఎందుకంటే ఏం చింత ఉండదన్నమాట। టీచర్ ఏం చెప్తే అది వినాలి, ఏం హోంవర్క్ ఇస్తే అది చేయాలి, ఇంటికి వచ్చి ఆడుకోవాలి పాడుకోవాలంటే ఉంటుంది, ఇంకేం ఉండదు కదా। స్టూడెంట్ లైఫ్ లో బాధ్యతలు ఉండవు అన్నమాట, జిమ్మేవారి ఇది చేయాలి అది చేయాలి, టెన్షన్స్ ఉండవు కదా। అందుకనే మనం కూడా ఏంటి స్టూడెంట్ లైఫ్ అన్నమాట। స్టూడెంట్ లైఫ్ ఇస్ ది బెస్ట్ లైఫ్ అని చెప్తారు బాబా। సో ఇక్కడ ఈశ్వరీయ పాఠశాల ఉంది। బరోబర్ గీతా में भी कहते हैं భగవాను వాచ్। బాబా పిల్లలకి రోజు సహజమైన విషయాలు అర్థం చేస్తున్నారు। ఇది ఈశ్వరీయ పాఠశాల, అందుకే గీతలో కూడా ఏం చెప్తారు? భగవాను వాచ। भगवान बाप सबका एक है, सब भगवान नहीं हो सकते। हाँ, सब बच्चे हो सकते हैं एक बाप के। यह जरूर बुद्धि में आना चाहिए कि बाप स्वर्ग नई दुनिया की स्थापना करने वाला है। అంటే అందరూ భగవంతులు కాలేరు, కానీ భగవంతుడి పిల్లలు కావచ్చు ఒకే తండ్రికి। మరి తండ్రి కొత్త స్వర్గము, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు। उस बाप से हमको स्वर्ग का वर्षा जरूर मिला होगा। भारत में ही शिव जयंती गाई जाती है, परंतु शिव जयंती कैसे होती है ये तो बाप ही आकर समझाते। భారతదేశంలో శివ జయంతిని జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు, ఆ తండ్రి ఎలా వచ్చి మనకు అర్థం చేస్తారు, ఇవన్నీ బాబు మనకు చెప్తారు। बाप आते हैं कल्प के संगम युग पर बच्चों को फिर से पतित से पावन बनाने, अर्थात वर्षा देने। इस समय सबको रावण का श्राप है। इस समय सबको रावण का श्राप है, इसीलिए सभी दुखी है। మరి బాబా వస్తారనమాట మనకి వారసత్వాన్ని ఇవ్వడానికి। సంగం యుగంలో బాబా మనకి కల్ప ముందు మాదిరిగా వస్తారు, పతితుల్ని పావనంగా చేయడానికి, వారసత్వాన్ని ఇవ్వడానికి। ఈ సమయంలో అందరూ రావణాసుడి యొక్క శాపంలో ఉన్నారు, అందుకే బాబా అంటున్నారు అందరూ దుఃఖీగా అయిపోయారు। अभी कलयुग की पुरानी दुनिया है, ये हमेशा याद रखो कि हम ब्रह्मा मुख वंशावली ब्राह्मण है। మరి ఇప్పుడు కలియుగి పాత ప్రపంచంలో ఉన్నాం, ఎప్పుడు గుర్తుంచుకోండి మనం ఎక్కడున్నాము? బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులము। कल भी बाबा ने कितना समझाया ना, अपने ब्राह्मण कुल का नशा सदा रखना है, कभी भी भूलना नहीं चाहिए। जैसे लौकिक ब्राह्मण को रहता है, ऐसे हम भी ब्रह्मा मुख वंशावली ब्राह्मण। जो भी अपने को ब्रह्म कुमार कुमारी समझते हैं उनको जरूर यह समझना चाहिए कि कल्प कल्प दादे से ब्रह्मा द्वारा वर्षा लेते हैं। इतने ढेर बच्चे और कोई को हो नहीं सकते। कितने ढेर बच्चे हैं? 9 लाख से भी ज्यादा। మరి బాబా అంటున్నారు మీరు ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి, బ్రహ్మ కుమార్ కుమారీలు అంటే తప్పకుండా అర్థం కావాలి, కల్ప కల్పము తాతతో బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని పొందుతున్నాము। మరి బాబా అంటారు ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంకెవరు కూడా ఇంతమంది పిల్లలు ఇంకెవరికి ఉండలేరు। वह है सबका बाप, ब्रह्मा भी बच्चा है, सब बच्चों को वर्षा दादे से मिलता है। ये ब्रह्म కూడా శివ బాబాకి సంతానమే, అందరి పిల్లలకి వారసత్వము తాత ద్వారా లభిస్తుంది। उनका वर्षा है सतयुग की राजधानी, या बेहद का बाप जब स्वर्ग का रचयिता है तो जरूर हमको स्वर्ग की राजाई होनी चाहिए। పరమాత్మ యొక్క వారసత్వం ఏంటి? సత్యుగం యొక్క రాజధాని। మన అనంతమైన తండ్రి ఎప్పుడైతే స్వర్గ రచయిత అంటే తప్పకుండా మనకి స్వర్గం యొక్క రాజ్యం అనేది లభిస్తుంది। పరంతు యహ భూల్ గయే హై, కానీ పరమాత్మతో మనకి అనంతమైన వారసత్వం దొరుకుతుంది అనే విషయాన్ని మనము మర్చిపోయామంటున్నారు బాబా। हमको स्वर्ग की बादशाही थी, परंतु निराकार बाप कैसे देंगे? जरूर ब्रह्मा ద్వారా देंगे। ఒకప్పుడు అన్నమాట మనకి ఏముండేది? స్వర్గ వారసత్వం ఉండేది, కానీ నిరాకార తండ్రి ఎలా వచ్చి ఇచ్చారు అంటే బ్రహ్మ ద్వారానే వచ్చి ఇస్తారు। भारत में इनका राज्य था, अभी कल्प का संगम है,
संगम पर ब्रह्मा है तब तो हम कौन है? हमारा नाम क्या है? संगम पर ब्रह्मा है तब तो हमारा नाम ब्रह्म कुमार कुमारिया। ब्रह्म कुमार ब्रह्म कुमारी बीच में कहलाते हैं। अंधश्रद्धा की कोई बात हो नहीं सकती కదా. సంగమయుగంలో బ్రహ్మ ఉన్నారు కాబట్టి బ్రహ్మ సంతానం మనం పీకే అంటాము. అంటే ఇందులో గుడ్డిగా నమ్మే విషయం లేదు. अडॉप्शन है, हम ब्रह्म कुमार कुमारिया है, ब्रह्मा शिव बाबा का बच्चा है, हमको शिव बाबा से फिर से स्वर्ग की बादशाही मिल रही है. క్లియర్ అన్నమాట. అడాప్షన్ కదా మనం ఇక్కడ బ్రహ్మ కుమార్ కుమారిలో మనం బ్రహ్మ శివబాబాకు పిల్లాడు అంటే శివబాబాతో తిరిగి స్వర్గ వారసత్వం తాత వారసత్వాన్ని పొందుతున్నాం. पहले भी मिली थी जिसको 5000 वर्ष हुए. ముందు కూడా లభించింది అంటున్నారు బాబా. మన ఎన్ని సంవత్సరాలైంది? టోటల్ 5000 ఇయర్స్ అయిపోయింది. हम देवी देवता धर्म के थे, पिछाड़ी तक वृद्धि होती रहती है. మనం దేవి దేవతా ధర్మానికి చెందిన వారు. అయితే ఈ వృక్షము అంటే బ్రహ్మ కుమార్ కుమారుల యొక్క వంశావళి అనేది ఆఖరి వరకు వృద్ధి అవుతూనే ఉంటుంది అంటున్నారు బాబా. जैसे क्राइस्ट आया, क्रिश्चियन धर्म अभी तक है, वृद्धि होती रहती है, मतलब ऐड होते रहते हैं उसमें क्रिश्चियंस. वे जानते हैं कि क्राइस्ट द्वारा हम क्रिश्चियन बने. आज से 2000 वर्ष पहले क्राइस्ट आया था, अब वृद्धि हो रही है. ఫర్ ఎగ్జాంపుల్ బాబు చెప్తున్నారు క్రిస్టియన్ ధర్మము వాళ్ళు ఏమనుకుంటారు జీసస్ క్రైస్ట్ ద్వారా ఈ ధర్మం స్థాపన అయింది, ఇప్పటికీ ఇంకా వస్తూనే ఉన్నారు, వృద్ధి అవుతూనే ఉంది. అంటే 2000 సంవత్సరాల ముందు కదా. సో జీసస్ క్రైస్ట్ వచ్చి క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేశారు. पहले पहले सतो प्रधान फिर रजो तमो में आना है. तुम सतयुग में सतो प्रधान थे, फिर रजो तमो में आए हो. మొట్టమొదటి బాబు ఏమంటున్నారు సతో ప్రధానంగా ఉండేవారు, తర్వాత రజో తమోలోకి వచ్చారు. అంటే సత్యుగంలో సతో ప్రధానంగా ఉండేవారు, తర్వాత రజో తమోలోకి వస్తూ వచ్చారు. तमो प्रधान सृष्टि से फिर सतो प्रधान जरूर होती है. नई दुनिया में आदि सनातन देवी देवता धर्म था. मुख्य धर्म कितने हैं? ముఖ్యమైన ధర్మాలు బాబా ఏం చెప్తారు? ఫస్ట్ సత్యయుగం త్రేతాయుగంలో సనాతన దేవి దేవతా ధర్మం, ఆ తర్వాత బౌద్ధ ధర్మం, ఇస్లామీ, బౌద్ధ, క్రిస్టియన్. चार धर्म अनమాట, 4 धर्माल अनమాట. मुख्य धर्म है 4. तुम्हारा धर्म आधा कल्प चलता है, यहाँ भी तुम उस धर्म के हो. भले कहलाते हिंदू है लेकिन है हम आदि सनातन देवी देवता धर्म के. అయితే బాబా ఏమంటున్నారు 4 ముఖ్య ధర్మాలు. మీ ధర్మం ఏదైతే ఉందో సనాతన దేవి దేవతా ధర్మము అర్ధకల్పం నడుస్తుంది. అయితే ఇప్పుడు కూడా మీరు అదే ధర్మానికి చెందినవారు, కానీ लेकिन विकारी होने के कारण तुम अपने को देवी देवता नहीं कहलाते हो. తేడా ఎక్కడ వచ్చింది? వికారి అయిపోయారు కాబట్టి స్వయాన్ని మీరు దేవి దేవతలుగా పిలుచుకోలేరంటున్నారు బాబా. तुम थे आदि सनातन देवी देवता धर्म के, परंतु वाम मार्ग में विकारी मार्ग में जाने के कारण तुम पतित बने हो, इसलिए अपने को हिंदू कह देते. వికారి వామ మార్గం వికార మార్గంలోకి వెళ్ళిపోయారు కాబట్టి స్వయాన్ని హిందువులను పిలుచుకుంటారు, పతితులుగా అయిపోయారు. अब तुम ब्राह्मण बने हो, ऊंच से ऊंचा है शिव बाबा, फिर हो तुम ब्राह्मण. आज तो बाबा ने डेफिनेशन ही చేంజ్ कर दिया కదా. బాబా ఏమంటారు ఉన్నతాతున్నతమైన వారు శివ బాబా అయితే దాని తర్వాత ఎవరు? బాబా పిల్లలైన మనం బ్రాహ్మణులము అంటున్నారు. कल भी बाबा ने बताया ना देवताओं से भी ब्राह्मण ऊंचे है क्योंकि नॉलेजफुल है. तुम ब्राह्मणों का ऊंचे से ऊंचा वर्ण है, ब्रह्मा के बच्चे बने हो, परंतु वर्षा ब्रह्मा से नहीं मिलता. ఎంత వండర్ఫుల్ చూడండి, మీరు బ్రాహ్మణులు ఉన్నతాతులమైన వర్ణానికి చెందినవారు, బ్రహ్మకి పిల్లలుగా అయ్యారు, కానీ వారసత్వం మీకు బ్రహ్మతో లభించదంటున్నారు బాబా. शिव बाबा ब्रह्मा द्वारा स्वर्ग की स्थापना कर रहे हैं. तुम्हारी आत्मा अब बाप को जान गई है. बाप कहते हैं कि मेरे द्वारा मेरे को जानने से
सारी सृष्टि चक्र के आदि मध्य अंत की नॉलेज समझ लेंगे. మరి బాబా ఏమంటున్నారు, మీ ఆత్మ ఇప్పుడు పరమాత్మ తండ్రిని తెలుసుకుంది. మరి పరమాత్మ చెప్తున్నారు, నా ద్వారా నన్ను తెలుసుకుని మీరు మొత్తం సృష్టి చక్రం యొక్క ఆది మధ్యంతం జ్ఞానాన్ని అర్థం చేసుకుంటున్నారు. వహ్ జ్ఞాన్ మేరే కో హీ హై. సృష్టి యొక్క ఆది మధ్యంతం జ్ఞానము ఒక్క శివబాబాకి మాత్రమే ఉంది అంటున్నారు. मैं ज्ञान का सागर, आनंद का सागर, पवित्रता का सागर हूँ. बाबा अपना परिचय बता रहे हैं. बाबा ఎవరంట, జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు, पवित्रता, आनंद सागरुడు, पवित्रता सागरुడు. 21 जन्म तुम पवित्र बनते हो, फिर विषय सागर में पड़ जाते हो. अभी ज्ञान का सागर बाप तुमको पतित से पावन बनाते हैं. 21 జన్మలు మీరు ఎలా ఉంటారు, పవిత్రంగా ఉంటారు. మళ్ళీ విషయ సాగరంలో, వికారాల సాగరంలో పడిపోతారు. ఇప్పుడు మళ్ళీ జ్ఞాన సాగరుడు బాబా మిమ్మల్ని పతితుల్ని పావనంగా తయారు చేస్తున్నారు. कोई गंगा का पानी पावन नहीं बना सकता. स्नान करने जाते हैं परंतु वह पानी कोई पतित पावनी नहीं है. ఏ గంగా నీటితో మీరు పావనంగా కారు. స్నానం చేయడానికి వెళ్తారంటారు బాబా, కానీ ఎవరు కూడా పతిత పావని గంగా అనేది కాదు. यह नदियां तो सतयुग में भी तो कलयुग में भी है. पानी का फर्क नहीं रहता. कहते भी है सर्व का सदगति दाता एक राम, वही ज्ञान का सागर पतित पावन है. బాబా ఏం చెప్తున్నారు, సత్య త్రేతాయుగంలో కూడా నదులు ఉంటాయి. సేమ్ కదా, ఏం మార్పు అన్నమాట, చేంజ్ ఏమవ్వదు. ఇక్కడ కూడా నదులు ఉన్నాయి, నీళ్ళేమి మారిపోవు. కానీ ఏం చెప్తారు, సర్వుల సద్గతి దాత అంటే ఒకరే రాముడు అని చెప్తారు. ఆయనే జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు. బాబా ఆకర్ జ్ఞాన్ సమझाते हैं जिससे तुम स्वर्ग के मालिक बनते हो. బాబానే వచ్చి జ్ఞానం అర్థం చేయిస్తారు, దాంతో మీరు స్వర్గానికి యజమానులుగా తయారవుతారు. సత్యుగ త్రేతామే భక్తి శాస్త్రాది ఉంటాయా? సత్యుగంలో, సత్య త్రేతాలో భక్తి శాస్త్రాలు ఇలాంటివి ఏవి ఉండవు. तुम बाप से वर्षा लेते हो सदा सुख का, ऐसे नहीं वहां तुमको गंगा स्नान करना है व कोई यात्रा करनी है. బాబాతో పతితులు పావనంగా అవుతారు, అంతేకాని అక్కడ వెళ్ళి గంగా స్నానం చేస్తాము, మేము వెళ్ళేదో యాత్రలు చేస్తామనేది కాదు. तुम्हारी यह है रूहानी यात्रा जो कोई मनुष्य सिखा नहीं सकते. बाप है सब आत्माओं का बाप. जिस्मानी बाप तो अनेक है, रूहानी बाप एक है. ఎంతో మంది భౌతిక తండ్రులు ఉన్నారు, ఎవరి తండ్రి వాళ్ళకి వేరే ఉంటారు, కానీ పరమాత్మ ఆత్మిక తండ్రి ఒక్కరే అన్నమాట. यह पक्का पक्का याद कर लो. बाबा में पूछते हैं तुमको कितने बाप है, तो मूंछ जाते हैं कि क्या पूछते हैं. స్టార్టింగ్ లో బాబా చాలా రమణీకంగా అన్నమాట అడుగుతూ ఉండేవారు, మీకు ఎంతమంది తండ్రులు అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయేది, ఏంటి ఎంతమంది తండ్రులు ఏంటి అని కదా. కానీ ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది, బాప్ తో సబ్కా ఏక్ హోతా హై, దో తీన్ బాప్ कैसे होंगे. बाप समझाते हैं उस परमात्मा बाप को याद करते हो दुख में. అనుకుంటారు కదా, తండ్రి ఒకరే ఉంటారు కానీ ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటారు అని. కానీ బాబా అర్థం చేస్తున్నారు, పరమాత్మ తండ్రిని దుఃఖంలో గుర్తు చేస్తూ వస్తారు మీరు. దుఃఖమే హమేషా कहते हो हे परमपिता परमात्मा हमको दुख से छुड़ाओ. तो दो बात हुए ना, దుఃఖంలో ఎప్పుడేమంటారు, పరమపిత పరమాత్మ, పరం పిత పరమాత్మ కదా. సో నాకు దుఃఖాల నుంచి విముక్తి చేయండి నన్ను అని పిలుస్తారు. అంటే ఇద్దరు తండ్రులు అయిపోయారు, ఏక్ జిస్మానీ బాప్, दूसरा रूहानी बाप. जिसकी महिमा गाते हैं तुम मात पिता हम बालक तेरे, तुम्हारी कृपा से सुख घनेरे. लौकिक माँ बाप से सुख घनेरे नहीं मिलते. जब दुख होता है तो उस बाप का सिमरन करते हैं. तो यह बाप ही ऐसा प्रश्न पूछते हैं, दूसरा तो कोई पूछ ना सके. లౌకిక తండ్రితో సుఖం అపారంగా ఈ జన్మ వరకు ఎంత వాళ్ళు ఇవ్వగలరు అనిపిస్తాను, కానీ అపారమైన సుఖాన్ని అయితే పారలౌకిక తల్లిదండ్రి ఇవ్వగలరు.
మరి బాబానే ఇలాంటి ప్రశ్నలు అడగగలరు, వేరెవరు కూడా अड़गलेर अंటున్నారు बाबा, क्योंकि बाबा में ज्ञान है, इसलिए बाबा ही पूछ सकते हैं और कोई भी नहीं पूछ सकते। भक्ति मार्ग में तुम गाते हो बाबा आप आएंगे तो हम आपके सिवाय और कोई की नहीं सुनेंगे, और तो सब दुख देते हैं, आप ही सुख देने वाले हो। तो बाप आकर क्या दिलाते हैं कि तुम क्या कहते थे। భక్తిలో ఏం చెప్పేవారంట, బాబా మీరు వస్తే మేము మిమ్మల్ని గుర్తు చేస్తాము, మీరే మాకు సుఖాన్ని ఇచ్చేవారు అని చెప్తారు। మరి బాబా మనకి అది జ్ఞాపకం తెప్పిస్తున్నారు। మీరేం చెప్తా వచ్చారు, तुम जानते हो तुम ही ब्रह्म कुमार कुमारी कहलाते। मनुष्य की ऐसी पत्थर बुद्धि है जो ये भी नहीं समझते कि बीके क्या है। అంటారు బీకే బ్రహ్మ కుమార్ కుమారి, కానీ మనుషులకి ఇంత కూడా అర్థం కాదు, రాతి బుద్ధిలా ఉన్నారంటున్నారు బాబా। బీకే అంటే ఏంటి, మమ్మా బాబా కౌన్ హై, మమ్మా బాబా అంటే ఎవరు అది కూడా తెలియదు అంటున్నారు బాబా। यह कोई साधु संत नहीं है, साधु सन्यासी को गुरु कहेंगे, माता पिता नहीं कहेंगे। ఇక్కడ చెప్పేది కూడా సాధు సన్యాసులు కాదు, సాధు సన్యాసులు గురువులు అంటారు కానీ తల్లి తండ్రి అని చెప్పేసి చెప్పరు। यह बाप तो आकर दैवी धर्म का राज्य स्थापन करते हैं, जहां यह लक्ष्मी नारायण राजा रानी राज्य करते थे। पहले पवित्र थे फिर अपवित्र बनते हैं, जो पूज्य थे फिर वही 84 जन्म लेते हैं। ఫస్ట్ పవిత్రంగా ఉండేవారు అన్నమాట, రాజు రాణి లక్ష్మీనారాయణ రాజు రాణి రాజ్యం చేసేవారు, కానీ తర్వాత అపవిత్రంగా అయిపోతారు, అంటే పూజలుగా ఉండేవారే మళ్ళీ 84 జన్మలు తీసుకుంటారు। पहले बेहद के बाप का 21 जन्म सुख का वर्षा मिलता है, कुमारी वह जो 21 कुल का उद्धार करे। ఏం చెప్తారు, అనంతమైన తండ్రి 21 జన్మల సుఖం యొక్క వారసత్వాన్ని మనకి ఇస్తారు। ఇంకేం చెప్తారంటే కన్య అంటే ఏం చెప్తుంది, 21 కులాలు ఉద్ధారణ చేసేది అని చెప్పేసి చెప్తారు। యహ్ తుమ్హారా గాయనే, లౌకికంలో కన్యలు ఏం చేస్తారు చెప్పండి, చదువుకుంటారు, తర్వాత వివాహం చేసుకుని వెళ్ళిపోతారు, కానీ బ్రహ్మకుమార్ కుమారుల యొక్క విషయం 21 తరాలంటే 21 జన్మలు సుఖం యొక్క దారిని మనము చూపిస్తాం, కాబట్టి ఇది నీ యొక్క మహిమ అంటున్నారు। తుమ్ కుమార్యా హో గ్రహస్థి నహీ హో, మాతలు ఏం చెప్తున్నారు బాబా, మీరు ఎప్పుడు మాతని నేను నాకు ఎంతమంది పిల్లలు అలా అనుకుంటే బడనే అనమాట। బాబా ఏమంటారు, మీరు గృహస్థీలు కాదంట, మీరందరూ కుమారీలు। భల్ బడే హే లేకిన్ మర్ జీవా బన్ సబ్ బాప్కే బచ్చే బచ్చియా బనే హో, అంటే చిన్న పిల్లల్ని కుమారీలు అంటారు కదా, కానీ మేము ఇంత ఏజ్ వచ్చింది కదా, 60 ఏళ్ళు 70 ఏళ్ళు 50-60 ఏళ్ళు ఉన్న వాళ్ళని కుమారి అంటే ఎలా ఉంటుంది, కానీ బాబా అంటారు ఏజ్ మీద పెద్దది కావచ్చు కానీ మరజీవాగా అయిపోయారు, అందరూ బాబాకి పిల్లలే కదా। ప్రజాపిత బ్రహ్మ కే ढेर बच्चे हैं और वृद्धि को पाते रहेंगे। ప్రజాపిత బ్రహ్మకి ఎంతో మంది పిల్లలు, మరి ఇంకా ఇంకా వృద్ధిని పొందుతూ ఉంటారు। फिर यह सब देवता बनेंगे, यह शिव बाबा का यज्ञ है, सब इसको कहा जाता है, इसका पूरा नाम कोई बताएंगे, శివబాబా యొక్క యజ్ఞం అన్నమాట, దీని పూర్తి పేరేంటి గుర్తుంది ఎవరికైనా, రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం। రాజస్వ అశ్వమేధ రుద్ర అవినాశి రుద్ర गीता ज्ञान यज्ञ है ना। तो बाबा कहते हैं शिव बाबा का यज्ञ इसको कहा जाता है राजस्व यज्ञ, स्वराज्य पाने का यज्ञ, आत्माओं को बाप से स्वर्ग के राज्य का वर्षा मिलता है। इस राजस्व अश्वमेध ज्ञान यज्ञ में क्या करना है, మరి స్వరాజ్యాన్ని పొందే యజ్ఞం, ఆత్మలకి తండ్రితో స్వర్గ రాజ్యం యొక్క వారసత్వం దొరుకుతుంది। మరి రాజస్వ అశ్వమేధ జ్ఞాన యజ్ఞంలో ఏం చేయాలి మీరు, శరీర సహిత जो कुछ है वह बलिहार करना है अथवा स्वाहा करना है, శరీర సహితంగా ఏదైతే ఉందో అంతా బలిహారం చేయాలి అంటే స్వాహా చేసుకోవాలి। इस यज्ञ से तो तुम फिर राज्य पाएंगे। बाप याद दिलाते हैं कि भक्ति मार्ग में तुम गाते थे कि हे बाबा
आप जब आएंगे तो हम बलिहार जाएंगे, वारी जाएंगे। अब तुम अपने को सभी के कुमारियां तो समझते हो, है ब्रह्म कुमार कुमारियां तो समझते हो। भले रहो अपने घर गृहस्थ में, परंतु पावन रहना होगा, कमल पुष्प समान। మీరు మిమ్మల్ని ఏమని పిలుచుకుంటారు బ్రహ్మ కుమార్ కుమారిలు? భలే ఇంట్లో ఉండండి అంటారు బాబా, గర్భస్థంలో ఉండండి, కానీ పవిత్రంగా తప్పకుండా కావాలి, కమల్ పుష్ప సమానంగా। अपने को आत्मा समझो, हम बाबा के बच्चे हैं। ఏమనుకోవాలంటే ఇంట్లో ఉంటున్నా నేను ఆత్మను, బాబాకి సంతానాన్ని। तुम आत्मा ही हो आशिक, बाप कहते हैं मैं हूँ एक माशिक। तुम मुझ माशिक को पुकारते रहते हो, तुम आधा कल्प के आशिक हो, जिसको परम पिता परमात्मा कहा जाता है, वह निराकार है। మీరందరూ ఎవరు? అర్ధకల్పానికి ప్రీతముళ్ళు అనమాట, ప్రియురాళ్ళు అనమాట। పరమపిత పరమాత్మని పిలుస్తూ వచ్చారు, ఆయన నిరాకారుడు, ప్రియతముడు। आत्मा भी निराकार है जो इस शरीर द्वारा पाठ बजाती है। ఆత్మ కూడా నిరాకారి, మరి శరీరం ద్వారా పాత్రను అభినయించేస్తుంది అంటున్నారు బాబా। भक्ति मार्ग में भी तुमको पाठ बजाना है। भक्ति है ही रात, अंधेरे में मनुष्य ठोकर खाते हैं, वापर से लेकर तुमने ठोकरें खाई है, इस समय महा दुखी हो गए हो। భక్తి అంటే రాత్రి, మరి అంధకారం చీకటిగా ఉంటే ఏమవుతుంది? దెబ్బలు తగ్గుతూ ఉంటాయి, మోసపోతూ ఉంటాం కదా, ఎక్కడో చోటు కొట్టుకుంటూ ఉంటాము। మరి ఈ సమయంలో మహాదుఖిగా అయిపోయారు మీరు। अब पुरानी दुनिया का अंत है, यह पैसा आदि सब क्या होगा? बैंक बैलेंस అన్నీ వస్తాయా మనకు తోడు? बाबा अंटर सब मिट्टी में मिल जाना है। भल कोई करोड़पति है, राजा है, बच्चे पैदा होंगे तो समझेगा यह धन हमारे बच्चों के लिए है, हमारे पुत्र पौत्रे खाएंगे। बाप कहते कुछ भी खाएंगे नहीं, रहेंगे तब तो खाएंगे ना। सबका भी विनाश का समय, अंतिम समय सामने खड़ा, विनाश सामने खड़ा, तो फिर क्या कौन खाएंगे, किसका कौन खाएंगे? అయితే బాబా అంటున్నారు కరోడ్పతి ఉండొచ్చు కదా, లేదా రాజు ఉండొచ్చు, ఆయన పిల్లలు జన్మ తీసుకుంటే ఏమనుకుంటారు? ధనమంతా నా పిల్లలకి, తర్వాత నా మనవులకి, మనవరాళ్ళకి। కానీ బాబా అంటున్నారు ఎవరు ఏది తినేదే లేదు, ये दुनिया ही खत्म होने वाली है, बाकी थोड़ा समय है। ప్రపంచమే సమాప్తమైపోతుంది, ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలింది। ఇది అండర్లైన్ చేసుకోండి, భగవాన్ వాచ్, बाकी थोड़ा समय है, दुनिया विनाश होने वाली है। विघ्न बहुत पड़ेंगे, आपस में लड़ेंगे, पिछाड़ी में ऐसे लड़ेंगे जो खून की नदियां बहे। ఎన్ని విఘ్నాలు వస్తాయంటే పరస్పరంలో కొట్టుకుంటారంటున్నారు బాబా। అంతిమంలో ఎలా కొట్టుకుంటారంటే రక్తం యొక్క నదులు ప్రవహిస్తాయి అంటున్నారు బాబా। तुम्हारी तो कोई से लड़ाई नहीं है, तुम योग बल में रहते हो, तुम याद में रहेंगे तो कोई भी तुम्हारे सामने बुरे विचार से आएंगे तो उनको भयंकर साक्षात्कार हो जाएगा और झट भाग जाएंगे। అండర్లైన్ చేసుకోండి, బాబా ఏం చెప్తున్నారు? అంతిమ సమయంలో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే యోగ బలం, యోగ బలం ఉంటేనే ఏదైనా చేయగలం, లేకపోతే ఏం చేయగలం। మరి మీ ముందు బాబా అంటున్నారు అన్నమాట, మీరు ఎంత యోగ బలం ఉండాలంటే మీరు బాబాని గుర్తు చేస్తూ ఉంటే ఎవరైనా మీ ముందు చెడు ఆలోచనలతో వచ్చారనుకోండి, ఏమవుతుందంటే వాళ్ళకి భయంకరమైన సాక్షాత్కారం, ఏ కాళికా రూపము, దుర్గా రూపము, ఏదో ఒక రూపం వాళ్ళకి సాక్షాత్కారం అవుతుంది, వెంటనే పారిపోతారు అంటున్నారు బాబా। तुम शिव बाबा को याद करेंगे और वे भाग जाएंगे। మీరు శివ బాబాని గుర్తు చేస్తే వాళ్ళు పారిపోతారు అంటున్నారు బాబా। जो पक्के बच्चे हैं पुरुषार्थ में रहते हैं कि मेरा तो एक शिव बाबा दूसरा ना कोई। ఎవరికి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అవుతాయి? ఎవరైతే పక్కా పిల్లలు ఉంటారో, బాబా పిల్లలు పురుషార్థం చేస్తూ ఉంటారో, నాకు ఒక్క శివ బాబా తప్ప ఇంకెవ్వరు లేరు అని। బాబ్ సమझाते हैं कि हथ कारडे दिल यारडे। నిన్న కూడా బాబా చెప్పారు, చేతులతో పని చేయండి కానీ బుద్ధి బాబా మీద పెట్టి చేయండి। बच्चों को घर को भी संभालना है, परंतु तुम माए बाप को याद करो तो पापों का बोझा भी उतर जाएगा। ఇల్లు పిల్లలు కూడా సంపాదించాలి, కానీ
బాబాను గుర్తు చేస్తూ ఉంటే మీ పాపాల బరువంతా తొలగిపోతుంది అంటున్నారు బాబా. सिर्फ मुझे याद करो तो तुम तमो प्रधान से सतो प्रधान बन जाएंगे, परंतु नंबरवार पुरुषार्थ अनुसार. అందరూ ఒకలా గుర్తు చేయరు కదా, మరి అందుకే నెంబర్ వార్ పురుషార్థానుసార్ అంటున్నారు. फिर तुम ये सब शरीर छोड़ेंगे, बाबा सभी आत्माओं को मच्छरों सदृश ले जाएंगे. ఈ శరీరాలు ఇక్కడే విడిచిపెట్టేస్తారు అంటున్నారు. బాబా అందరి ఆత్మల్ని దోమల గుంపు మాదిరిగా తీసుకెళ్తారు. బాకీ సారీ దునియాకు సజాయి ఖాళీ హై. మనల్ని బాబా తీసుకెళ్తారు తోడుగా ఉండి. మిగిలిన ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పనిష్మెంట్ అంటున్నారు బాబా. उसके लिए महाभारत लड़ाई है, यहाँ तो बहुत वृद्धि होगी. प्रदर्शनी प्रोजेक्टरादि ద్వారా कितने सुनते. మహాభారత యుద్ధం జరిగిపోయింది అనుకోండి, ఇంకేం లేదు. అయితే అంతవరకు కూడా బాబా పిల్లలు ఇంకా ఇంకా వృద్ధి చెందుతూ ఉంటారు. ఇప్పుడు మీరు ప్రదర్శనలు పెడతారు, ప్రొజెక్టర్స్ పెడతారు, ఎంతో మంది వింటారు. वह प्रजा बनती जाती है. राजा तो एक होता है, बाकी होती है प्रजा. वजीर भी प्रजा की लाइन में आ जाते. ढेर प्रजा होती है. బాబా ఏం చెప్తున్నారు, ప్రజలు తయారవుతూ ఉంటారు, రాజు ఒకరే ఉంటారు, మిగిలిన అందరూ ప్రజలు అన్నమాట. అంటే మంత్రులు కూడా ప్రజాలయంలోకి వచ్చేస్తారు, ఎంతో మంది ప్రజలు తయారవుతారు. ఏక్ రాజాకి लाखों के अंदाज में प्रजा होती है. तो రాజా రాణి को मेहनत करनी पड़े ना. మరి ఆలోచించండి, సత్యయుగంలో ఒక రాజుకి లక్షల లెక్కలో ప్రజలు ఉంటారట. అంటే మీరు ఆలోచించండి, మరి మీరు ఎంతమంది, మీరు లక్షల మందికి మీరు జ్ఞానం చెప్తే, ప్రదర్శన అర్థం చేయిస్తే, బాబా పరిచయం ఇస్తే, అప్పుడు వాళ్ళు మీకు ప్రజలు అవుతారు. అంటే మీరు ఎంత కష్టపడాలి మరి. बाप कहते हैं सब कुछ करते निरंतर मुझे याद करो, जैसे आशिक माशिक होते हैं, उन्हों का जिस्मानी लव रहता है. तुम बच्चे इस समय आशिक हो, तुम्हारा माशिक आया हुआ है, तुमको पढ़ा रहा है. మరి అన్ని చేయండి. మళ్ళీ ఏం చెప్తారు బాబా, నిరంతరము నన్ను జ్ఞాపకం చేయండి. కండిషన్ అన్నమాట, అప్లైడ్ అన్నమాట. ఏ పనైనా చేయండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఏదైనా చేయండి, కానీ బాబా స్మృతిలో ఉంటూ. ఎలా అయితే ప్రేసి ప్రేలు ఉంటారు, అక్కడ భౌతికమైన ప్రేమ ఉంటుంది, కానీ పిల్లలు ఇప్పుడు మీరు ఈ సమయంలో ప్రియురాళ్ళు, నేను మీకు ప్రీతముని వచ్చి ఉన్నాను, మీకు చదివిస్తున్నాను. పడితే పడితే तुम देवता बन जाएंगे, याद से विक्रम विनाश होंगे और तुम सदैव निरोगी भी बनेंगे. చదువుతూ చదువుతూ దేవతలకు అయిపోతారు. బాబా స్మృతితో మీ వికర్మలు వినాశనం అవుతాయి. మీరు ఇంకెప్పుడు ఎలా అవుతారంట, నిరోగి, ఎప్పుడు ఏ రోగం లేకుండా తయారైపోతారు. फिर 84 के चक्र को भी याद रखना है. सतयुग में इतने जन्म, त्रेता में इतने जन्म, हम देवी देवता धर्म वालों ने पूरे 84 का चक्र लगाया है. आगे चलकर तुम बहुत वृद्धि को पाएंगे. 84 జన్మ చక్రం గుర్తుంచుకోవాలన్నమాట. ఇంకా ముందు ముందు ఇంకా వృద్ధిని పొందుతూ ఉంటారు బాబా పిల్లలు. अभी देखो बाबा क्या कह रहे, तुम्हारे सेंटर्स हजारों के अंदाज में हो जाएंगे. ये तो कब की बात है, अभी तो हजारों से ज्यादा ही है కదా. 9,000 కన్నా ఇంకా ఎక్కువ ఉన్నాయి బ్రాంచెస్ అఫీషియల్ గా. అంటే ఇంకా ఇలా సబ్ సెంటర్స్ అలాంటివి అయితే ఇంకా చాలా ఉన్నాయి కదా. ఎస్టాబ్లిష్ అయింది అంటే సర్టిఫికెట్ ఉన్న వాళ్ళంటి సెంటర్స్ అయితే 9,000 కన్నా ఇంకా ఉన్నాయి. అప్పుడే బాబు చెప్పారు, మీ యొక్క సెంటర్స్ వేల లెక్కలో ఉంటాయి అని. गली गली में समझाते रहेंगे कि सिर्फ बाप और वर्षे को याद करो, अब चलो घर वापस. వీధి వీధిలో కూడా అర్థం చేస్తూ ఉంటారంట, మీరు ఏమని, తండ్రిని వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి తిరిగి. ये तो चीची छोला है, यह है बेहद का वैराग्य. సన్యాసి तो सिर्फ हद का दरबार छोड़ देते. మరిది చీచీ ప్రపంచము, అన్నిటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి, ఇది అనంతమైన వైరాగ్యం. కానీ సన్యాసులు ఏం చేస్తారు, హద్దు యొక్క ఇల్లు వాక్యలు ఇవన్నీ విడిచిపెడతారంటున్నారు బాబా. వహే హఠయోగి వహ రాజయోగ సిఖా నహీ సక్తే. హఠయోగి సన్యాసులు రాజయోగాన్ని నేర్పించలేరు. कहते हैं यह भक्ति भी अनादि है. భక్తి అనాదినే,
ना ज्ञान अनादि है ना भक्ति अनादि है ना। अनादि अविनाशी तो आत्मा है, परमात्मा है, డ్రామా है. జ్ఞానము అనాది ఏం కాదు కదా, అలాగే భక్తి కూడా అనాది కాదు. అనాది అవినాశి అంటే డ్రామా, బాబా, మనం. तो बाप कहती है भक्ति तो द्वापर से शुरू होती, 84 पीढ़ियां उतरी, अब तुम तमो प्रधान बने हो. మరి భక్తి అనేది ద్వాపరయుగం నుంచి స్టార్ట్ అవుతుంది. 84 తరాలు అంటే 84 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు కిందకి దిగజారుతూ తమో ప్రధానంగా అయిపోయారు. तुम सो देवी देवता थे, कृष्ण कहेंगे हम सो कृष्ण थे. तुम जानते हो हम सतयुग में थे, बाप ने देवी देवता धर्म स्थापन किया. మీరు క్రిస్టియన్, మీరు దేవి దేవతలుగా తయారవుతారు కదా ఇప్పుడు. అంటే క్రిస్టియన్స్ ఏమంటారు, మేము ఒకప్పుడు క్రిస్టియన్స్ గా ఉండేవాళ్ళము. మీకు కూడా తెలుసు సత్యుగంలో మనమే ఉండేవాళ్ళం. బాబా దేవి దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. ये जो लक्ष्मी नारायण थे अब वह कौन है. ఇప్పుడు లక్ష్మీనారాయణలు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు ఏమవుతున్నారు, మనం దేవి దేవతలు. మనం ఇప్పుడు అంటే ఎవరు, మనం బ్రాహ్మణులు కదా. అలాగే లక్ష్మీనారాయణలు బ్రాహ్మణులు అనమాట. లక్ష్మీ నారాయణ जो थे वह अब ब्राह्मण बने. ఎందుకంటే బ్రాహ్మణ్ సో దేవత కదా. వితౌట్ బ్రాహ్మణ అవ్వకుండా మనం దేవత డైరెక్ట్ గా కాలేము కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు బ్రాహ్మణులు. सतयुग में एक राजा रानी थे, एक भाषा थी, यह भी बच्चों ने साक्षात्कार किया है. तुमको सब आदि सनातन धर्म के तुम ही 84 जन्म देते हो. వీకేలు కూడా బాబా అంటున్నారు, లక్ష్మీనారాయణ కూడా వీకేలే, బ్రాహ్మణులే. అయితే సత్యుగంలో ఒకటే సనాతన దేవత ధర్మం ఉండేది కదా. మరి పిల్లలకి సాక్షాత్కారాలు అయ్యాయి అనమాట. మీరే 84 జన్మలు తీసుకుంటూ వచ్చారు. वह जो कहते आत्मा निर्लेप है, वह ईश्वर सर्वव्यापी है, यह रॉक है. ఎవరైతే చెప్తారు కదా ఆత్మకి ఏమంటుకోదు, నిర్లేప్ అంటే నాన్ స్టిక్, ఏమంటుకోదు. అలాగే పరమాత్మ ఈశ్వరుడు సర్వత్రా వ్యాపించున్నారు, ఇవన్నీ అసత్యము అంటున్నారు బాబా. सब में आत्मा है, फिर कैसे कहते हो हमारे में परमात्मा है. అందరిలో కామన్ గా ఉండేదేంటి, ఆత్మ కదా. అంతేకాని మేమే పరమాత్మను మనం మీరు ఎలా చెప్పుకుంటారు. పెడుతూ సబ్ ఫాదర్స్ హోగేనా. యూనివర్సల్ బ్రదర్హుడ్ కాదు, యూనివర్సల్ ఫాదర్హుడ్ అయిపోతుంది అనమాట. అందరము తండ్రులం, అందరం పరమాత్మనం. మరి వారసత్వం ఎవరు పొందుతారు. कितने तमो प्रधान बन गए हैं, आगे जो सुनते थे वह मान लेते थे, अब आप आकर सत्य सुनाते. అంటే ముందు ఎవరు ఏం చెప్తే అది అవునండి కరెక్ట్ అండి వింటూ వచ్చాం, కానీ ఇప్పుడు వచ్చి బాబా మనకి సత్యాన్ని వినిపిస్తున్నారు. तुमको ज्ञान का तीसरा नेत्र देते हैं, जिससे तुम सृष्टि के आदि मध्य अंत को जानते हो. నీకు బాబా వచ్చి జ్ఞానం యొక్క మూడో నేత్రాన్ని ఇస్తున్నారు. దీంతో మీరు సృష్టి యొక్క ఆది మధ్య అంతాన్ని తెలుసుకుంటున్నారు. అమర్ కథ భీ యహ్ హై, బాకీ సూక్ష్మతన్మే కథ ఆది హే నే. అమర కథ అంటే కూడా ఇదే అనమాట. అంతేగాని సూక్ష్మలోకంలో పార్వతీ దేవుని కూర్చోబెట్టి చల్లని -డిగ్రీ చల్లు శంకరుడు కథని చెప్పారు, అలాంటివి ఏం లేవు అంటున్నారు బాబా. यह सब भक्ति मार्ग का सैंपलिंग है, तुम अमर कथा सुन रहे हो अमर बनने के लिए. భక్తి మార్గంలో ఇవన్నీ కూడా అంటకట్టడం జరుగుతుంది అనమాట, ఈ కథలు ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు మీరు నిజంగా అమర కథను వింటున్నారు అమరులుగా అవ్వడానికి. వహా తుమ్ ఖుషీ సే శరీర్ చోడ్ దూసరా జాకర్ లేంగి. అక్కడ మీరు చాలా సంతోషంగా ఒక శరీరాన్ని విడిచిపెట్టి వేరే శరీరాన్ని వెళ్ళి తీసుకుంటారు సత్యుగంలో. यहाँ तो कोई मरता है तो रोते पीटते हैं. ఇక్కడ ఎవరైనా చనిపోయారనుకోండి ఎంతగానమాట తలలు కొట్టుకుంటూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. वहाँ बीमारी आदि होती नहीं, सदैव अवर हेल्दी रहते हैं, ఆయు भी बड़ी होती है. మరి అక్కడైతే బాబా అంటారు అనారోగ్యమే ఉండదు, ఎప్పుడు సదా హెల్దీగా ఉంటారు, ఆయుష్ కూడా పెద్దగా ఉంటుంది. वहाँ पतित पना होता नहीं. अभी हम पक्का कर लेना है कि हमने 84 का चक्र पूरा किया है. अब बाबा हमको लेने आया है, पावन बनने की युक्तियां भी तुमको बताते. మరి పక్కా చేసుకోండి, 84 జన్మ చక్రం పూర్తి చేశాము, బాబా మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు, పావనంగా అయ్యే ఉపాయం కూడా మీకు బాబా వచ్చి చెప్తున్నారు.
मुझे बाप को और वर्षी को याद करो. ఏంటి మెథడ్ ఏంటి పావనంగా అవ్వాలంటే కేవలం తండ్రిని వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. सतयुग में 16 कला संपूर्ण, फिर कला कम होती जाती है. अब तुम्हारे में कोई कला नहीं है. निल नो कला अनమాట. बाप ही दुख से चुराकर सुख में ले जाते हैं. इसलिए लिबरेटर कहा जाता है. బాబా దుఃఖాల నుంచి విముక్తి చేసి సుఖంలోకి తీసుకెళ్తారు. అందుకే బాబాని ఏమంటారు? ముక్తి దాత, లిబరేటర్ అని చెప్పేసి చెప్తారు. सबको अपने साथ ले जाते. तुम्हारे गुरु तुमको साथ थोड़े ले जाते. किसी देहदारी को आप करेंगे, देहदारी थोड़े ना मरेंगे तो वो लोग आएंगे हमारे साथ. దేహదారి గురువులు ఎవరైనా మీరు చనిపోతే మీతో వస్తారేంటి? మిమ్మల్ని తోడుగా ఉండి గతి సద్గతికి తీసుకెళ్తారా? తీసుకెళ్ళరు. కానీ శివబాబా తోడుగా ఉండి తీసుకెళ్తానంటున్నారు. वो गुरु चला जाता है तो चेला गद्दी पर बैठता है. फिर चेलों में बहुत गड़बड़ हो जाती है. आपस में गद्दी के लिए लड़ पड़ते हैं కదా. గురువు గారు శరీరం విడిచిపెట్టారనుకోండి, ఇంకేమవుతుంది? శిష్యుణ్ణి గద్ది పైన కూర్చోబెడతారు. మళ్ళీ అందులో కూడా అనమాట ఒకరికొకరు మేమంటే మేమని మళ్ళీ గడబడవుతుంది, పరస్పరంలో కొట్టుకుంటూ ఉంటారు ఆ సింహాసనం గురించి. बाप कहते हैं मैं तुम आत्माओं को साथ ले जाऊंगा, तुम संपूर्ण नहीं बनेंगे तो सजाएं खाएंगे. ठीक है, सजाएं खाए ठीक है, लेकिन बाबा कहते फिर पद भी भ्रष्ट होगा. మరి ఇంత పురుషార్థం చేసి బాబా అంటున్నారు మీరు సంపూర్ణంగా కాకపోతే శిక్షలు తింటారు, పదవి భ్రష్టమైపోతారు. యహా రాజధాని స్థాపన హో రహీ హై. ఇప్పుడు రాజధాని స్థాపన అవుతుందంటే మన పోస్ట్ పొజిషన్, మన పదవిని మనమే ఇప్పుడు ఫిక్స్ చేసుకుంటున్నాం మనం చేసే పురుషార్థంతో. अच्छा मीठे मीठे सिखलादे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, याद का ऐसा अभ्यास करना है, याद का ऐसा अभ्यास करना है जो बुरे विचार वाले सामने आते ही परिवर्तन हो जाए. బాబా స్మృతిలో ఉండే అభ్యాసం ఎలా చేయాలి? ఎవరైతే చెడు ఆలోచనలు కలిగిన వారు నే ముందుకు వచ్చినా వారు పరివర్తన అయిపోవాలి. ఏం చూపిస్తారు? దేవతల ముందుకి అసురులు ధైర్యం చేయలేరు కదా వెళ్ళడానికి. చాలా అన్నమాట. అంటే మీ ఎంత బాబా స్మృతిలో ఉండాలంటే మీ ముందు చెడు ఆలోచనలు కలిగిన వాళ్ళు అసలు రానే రాకూడదు అనమాట. పరివర్తన అయిపోవాలి. हिस्ट्री में भी हम सुनते थे ना, मम्मा बाबा के सामने, मम्मा के सामने भी बहुत लड़ने झगड़ने को आ गए. और जैसे मम्मा योग युक्त होकर के बैठी थी चांदनी की रात में, देख करके फिर नतमस्तक हो गए, माँ माँ पुकार के फिर वापस चले गए. साक्षात्कार हो गया उनको देवी का కదా. ఎంత అన్నమాట మనం హిస్టరీలో కూడా విన్నాం కదా మమ్మ గురించి. అలా మీరు కూడా ఎంత యోగయుక్తంగా ఉంటే అంతిమ సమయంలో మరి బాబా అంటారు చెడు ఆలోచనలు కలిగిన వాళ్ళు ఎదురుగా వస్తున్నా వారి ఆలోచనలు పవిత్రమైపోతాయి, పరివర్తన అయిపోతాయి. मेरा तो एक शिव बाबा दूसरा ना कोई, इस पुरुषार्थ में रहना है. బస్ నాకైతే ఒక్క శివబాబానే, ఇంకెవ్వరూ లేరు. ఇదే పురుషార్థంలో ఉండాలి. एक बाप दूसरा ना कोई. सेकंड, स्वराज्य पाने के लिए शरीर सहित जो कुछ भी है वह बलिहार जाना है. బాబా రాజశ్వ అశ్వమేధ యజ్ఞంలో స్వాహ. మరి స్వరాజ్యాన్ని పొందాలి అంటే శరీర సహితంగా ఏదైతే ఉందో, శరీరాల సహితంగా ఏదైతే ఉందో అంతటినీ బలిహారం చేసుకోవాలి, అంటే సమర్పితం చేసుకోవాలి. जब इस रुद्र यज्ञ में सब कुछ स्वाहा करेंगे तब राज्य पद मिलेगा. ఎప్పుడైతే ఈ రుద్ర యజ్ఞంలో అన్నిటినీ స్వాహా చేస్తారో అప్పుడే మీరు రాజ్య పదవి అనేది పొందుతారు. ఈ రుద్ర యజ్ఞంలో ఎప్పుడైతే అన్నిటినీ స్వాహా చేస్తారో అప్పుడే రాజ్య పదవిని
పొందుతారు. आज का वरदान, ज्ञानी तू आत्मा बन, ज्ञान सागर और ज्ञान में समाने वाले सर्व प्राप्ति स्वरूप भव। ज्ञानी तू आत्मा बन, ज्ञान सागर और ज्ञान में समाने वाले सर्व प्राप्ति स्वरूप भव। జ్ఞాని ఆత్మలుగా ఈ జ్ఞాన సాగరుడు మరియు జ్ఞానంలో సమాయించబడి ఉండే జ్ఞాన సాగరుడు మరియు జ్ఞానంలో సమాయించబడి ఉండే సర్వ ప్రాప్తి స్వరూపులుగా కండి. क्या कहते हैं, सागर के तले में बहुत प्राप्ति होती है కదా. సాగరం లోపలికి వెళ్ళారనుకోండి ఏం అలజడి ఉండదు, పై పైన చాలా అలలు ఉంటాయి, అలజడి ఉంటుంది. సాగరం లోపలైతే వజ్రాలు వైడూర్యాలు ఉంటాయి చెప్తారు. సో అలా జ్ఞాన సాగరంలో జ్ఞానంలో సమాయించబడి ఉంటే సర్వ ప్రాప్తి స్వరూపులుగా ఉంటారు. विस्तार, जो ज्ञानी तो आत्मा है वह सदा ज्ञान सागर और ज्ञान में समाई रहती है. सर्व प्राप्ति स्वरूप होने के कारण इच्छा मात्रम अविद्या की स्टेज स्वतः रहती है. ఎవరైతే జ్ఞాని ఆత్మలు ఉంటారో వాళ్ళు సదా జ్ఞాన సాగరము మరియు జ్ఞానంలో జ్ఞాన సాగరుడు మరియు జ్ఞానంలో సమాయించుకుని ఉంటారు. అంటే నిమగ్నమైపోయి ఉంటారు అవే ఆలోచనలు. అప్పుడు సర్వ ప్రాప్తి స్వరూపులుగా ఉన్న కారణంగా ఏమవుతుంది, అన్ని ఉన్నాయి. జ్ఞానం ఉందంటే, నాలెడ్జ్ ఉందంటే ఏంటి, అన్ని ఉన్నట్టే. అన్ని ఉన్నాయి కాబట్టి ఇంకా కోరికలు అంటేనే తెలియని వారిగా అలాంటి స్థితి సహజంగా స్వతహగా ఉంటుంది. जो अंश मात्र थे, ध्यान से सुनना, जो अंश मात्र थी किसी स्वभाव संस्कार के अधीन है, नाम मान शान के मांगता है. क्या क्योंकि क्वेश्चन में चिल्लाने वाले, पुकारने वाले अंदर एक बाहर दूसरा रूप है, उन्हें ज्ञानी तो आत्मा नहीं कहा जा सकता. ज्ञानी तो आत्मा डेफिनेशन బాబా బతా రహే హే. జ్ఞాని తో ఆత్మ అంటే దాని యొక్క లక్షణాలు చెప్తున్నారు. జ్ఞాని ఆత్మలు అంటే అంశ మాత్రంలో కూడా కొంచెం కూడా ఏ స్వభావ సంస్కారాలకి అధీనమైపోయి ఉంటారు. చాలా మంది అంటే ఇది నా స్వభావం ఏంటండి, నేను ఇంతేండి, నేను ఇలాగే. బై నేచర్ ఎవరు తయారు చేశారు, మనమే కదా తయారు చేసుకున్నాం. అలాంటివి అనకుండా ఉంటారు. అలాగే నాకు పేరు రావాలి, పొజిషన్ రావాలి, నన్నందరూ పొగడాలి, అనామాంశాన్ని యొక్క కోరిక లేనటువంటి వారు, ఎందుకు ఏంటి అనే క్వశ్చన్స్ లలో అరిచేటటువంటి వాళ్ళు, పిలిచేటటువంటి వాళ్ళు, ఇంకొకటి లోపల ఒకటి బయట ఒకటి అలా ఉండేటటువంటి వారు, ఇలాంటి వాళ్ళని జ్ఞాని ఆత్మ అని చెప్పలేరు. అంటే దీనికి ఆపోజిట్ అంతా జ్ఞాని ఆత్మ. సో జ్ఞాని ఆత్మ ఉన్నారంటే మీరు సర్వప్రాప్తి స్వరూపులు అన్నమాట. स्लोगन, इस जीवन में अतीन्द्रिय सुख व आनंद की अनुभूति करने वाले ही, इस जीवन में अतीन्द्रिय सुख व आनंद की अनुभूति करने वाले ही सहज योगी है. ఈ జీవితంలో అతీంద్రియ సుఖము లేదా ఆనందం యొక్క అనుభూతిని చేసుకునే వారే సహజ యోగులు. ब्राह्मण जीवन में अतीन्द्रिय सुख व आनंद की अनुभूति करने वाले ही सहज योगी है. ఈ బ్రాహ్మణ జీవితంలో అతీంద్రియ సుఖం అలాగే బాబా అంటున్నారు ఆనందం యొక్క అనుభూతిని చేసుకునే వారే సహజమైన యోగులు. బాబాని తెలుసుకుని మనకి అతీంద్రియ సుఖ అనుభవం కావట్లేదు, ఆనందం అనుభవం కావట్లేదు, ఇంకా యోగి సహజ యోగి జీవితం అనేది అర్థం ఉండదు కదా. అందుకనే బాబా అంటారు దీన్ని అనుభవం చేసుకోవాలి. ఓం శాంతి.